గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కైనమెటిక్స్ లేదా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈ వీడియోలో మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా వస్తుంది, జనరల్గా అనలిటికల్ మెథడ్లో ఎలా వస్తుంది, డెరివేటివ్స్ మెథడ్లో ఎలా వస్తుంది నేర్చుకుంటాం. ఓకేనా. సో యాక్చువల్లీ ఈ వీడియోలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాక్సిమం మోషన్ 1Dకి సంబంధించిన రిమైన్ పార్ట్ అంతా ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా. సో ఎవరైనా మోషన్ 1D ఫస్ట్ పార్ట్ చూడకపోతే చూడండి, ఇప్పుడు సెకండ్ పార్ట్ కంప్లీట్ చేస్తా. ఓకేనా. రైట్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నది జనరల్గా ఎలా స్టడీ చేయాలి మీరు చిన్నప్పటి నుంచి వినే ఉండి ఉంటారు. ఏంటి v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అనే ఈక్వేషన్స్ మనం స్టడీ చేస్తుంటాం. అవునా. దాంట్లో v అంటే ఇనీషియల్ వెలాసిటీ, u అంటే ఫైనల్ వెలాసిటీ, ఇవన్నీ మనం స్టడీ చేస్తుంటాం. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి అంటే అసలు ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఇంట్లో ఉన్నావు అనుకో, ఒక విండో నుంచి బయటికి చూస్తున్నావు, ఇలా నిల్చొని విండోలోంచి బయటికి చూస్తున్నావు. చూస్తునేసరికి నీకు అక్కడ ఒక బస్సు కొంత వెలాసిటీతో, బస్సు కానీ కార్ కానీ కొంత వెలాసిటీతో వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. అలాగే ఇది నీకు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అనమాట. అంటే నీకు కంటికి కనిపించే ఒక పార్ట్. ఓకే. ఇది జనరల్గా ఏంటంటే చిన్నప్పుడు బాగా మీ మమ్మీ మీ డాడీ కొట్టేసి పడేయాలని కూర్చోబెడతారు కదా. కూర్చోబెడితే ఏం చేయలేక ఫ్రెండ్స్ ఎవరు రారు కాబట్టి ఎండలు ఎక్కువ బయట ఉన్నాయనుకోండి, బయటికి పంపరు మమ్మీ డాడీ. అప్పుడు ఏం చేస్తారు, కిటికీలోంచి బయటికి పంపని జాలీగా చూస్తారు, ఏ వెహికల్ వెళ్ళిపోతుంది అలా చూస్తుంటారు అనమాట. అలా వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక వెహికల్ కొంత స్పీడ్తో వస్తుంది. ఓకేనా. ఓకే రైట్. అది ఎక్కడో కొంత రెస్ట్లో స్టార్ట్ అయ్యి ఉండదు, ఇక్కడ ఎక్కడో రెస్ట్లో స్టార్ట్ అయ్యి ఉండదు, కానీ ఇది మన కంటికి కనిపించదు. మనకు కనిపించడం ఏంటి, ఇది కొంత వెలాసిటీతో నీ ఫ్రేమ్లోకి రావడం కనిపిస్తుంది. అలాగే కొంత వెలాసిటీతో నీ ఫ్రేమ్లోంచి బయటికి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. అర్థమవుతుందా. సో ఎంత వెలాసిటీతో అయితే నీ ఫ్రేమ్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఇనీషియల్ వెలాసిటీ అని అన్నాం. ఏమన్నా ఇనీషియల్ వెలాసిటీ అని అన్నాం. ఓకేనా. ఎంత వెలాసిటీతో బయటికి వెళ్తుందో దాన్ని ఫైనల్ వెలాసిటీ అని అన్నాం. ఓకేనా. నువ్వు చూస్తున్న ఫ్రేమ్లో అంటే నువ్వు చూస్తున్నప్పుడు నీకు కనబడుతుంది ఇదే సినిమా. అంటే సినిమాలో చూడండి, స్క్రీన్ మీద ఉన్న పార్టీ మనకు కనబడుతున్నట్టు విండోలోంచి చూస్తే ఒక సినిమాలో కనబడుతుంది బయట ప్రపంచం అంతా. ఎంత వెలాసిటీతో ఎంటర్ అవుతుందో నీ ప్రపంచంలోకి, నీ విండోలోకి, అది ఇనీషియల్ వెలాసిటీ. ఎంత వెలాసిటీతో బయటికి వెళ్ళిపోతుందో అది ఫైనల్ వెలాసిటీ. ఈ మధ్యలో కొంత దూరం ట్రావెల్ చేసింది కదా, దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అన్నాం. ఏమన్నా డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఇక్కడ వెలాసిటీ చేంజ్ అయింది కదా, ఇది టీ టైం జరిగింది అనుకో, టీ టైంలో వెలాసిటీ చేంజ్ అవ్వడాన్ని మనం ఏ అనే యాక్సలరేషన్ అన్నాం. ఓకే. ఏ అనే యాక్సలరేషన్ అన్నాం. ఇక్కడ యాక్సలరేషన్ రెండు రకాలు, యూనిఫామ్ యాక్సలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో స్టడీ చేద్దామండి దాని గురించి. సో ఇలాగా ఉన్నది అనుకోండి, కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఏ ఇస్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్. సార్ ఈ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏంటి నాకు కొంచెం చెప్పండి అంటే, కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏం లేదమ్మా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ దగ్గర, ఓకే, 1 సెకండ్ అప్పుడు వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ ఉంది అనుకో. t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర 10 ఉంది, 10 మీటర్ పర్ సెకండ్. t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ దగ్గర t ఈజ్ ఈక్వల్స్ టు 15 ఉంది, 15 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ టైం ఇంటర్వల్ ఎంత, 1 సెకండ్. 1 సెకండ్లో ఎంత వెలాసిటీ చేంజ్ అయింది, ఎంత వెలాసిటీ చేంజ్ అయింది చెప్పండి. ఎంత వెలాసిటీ చేంజ్ అయింది, 5 మీటర్ పర్ సెకండ్. మళ్ళీ ఇక్కడ ఎంత అయింది, 1 సెకండ్. ఇక్కడ ఈ 1 సెకండ్ ఎంత వెలాసిటీ చేంజ్ అయింది చెప్పండి. ఈ 1 సెకండ్లో 5 మీటర్ పర్ సెకండ్ చేంజ్ అయింది, ఈ 1 సెకండ్లో 5 మీటర్ పర్ సెకండ్ చేంజ్ అయింది. ఇలాగా చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం, చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ సెకండ్, చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ సెకండ్. ఈ రెండింటికి యాక్సిలరేషన్ ఎంత చెప్పండి, v2 - v1/t అంటే ఎంత అయింది చెప్పండి,
10 మైనస్ 5 బై 1 అంతే కదా, 1 నుంచి 2 సెకండ్స్ కాబట్టి 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా, 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. మరి ఈ రెండింటికి కట్టి చూడండి, అక్కడ యాక్సలరేషన్ ఎంత అయింది? a is equals to v3 మైనస్ v2 బై t అంటే అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది చూడండి, a is equals to 15 మైనస్ 10 by 1, a is equals to 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇలా సేమ్ యాక్సలరేషన్ అంటే ప్రతి సెకండ్కి చేంజ్ ఇన్ వెలాసిటీ సేమ్ ఉంటే దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నాం. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్కే అప్లికబుల్, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్కి అప్లికబుల్ కాదు. మైండ్లో పెట్టుకోండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్కి అప్లికబుల్ అవుతుంది కానీ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అప్లికబుల్ కాదు. అంటే ఒక సెకండ్లో చేంజ్ ఇన్ వెలాసిటీ సేమ్ ఉండాలి. అలాంటి వాటికి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ప్రతి సెకండ్కి అందులో వచ్చే ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ కానీ డిక్రీజ్ ఇన్ వెలాసిటీ కానీ సేమ్ ఉండాలి. ఓకేనా, ఏంటమ్మా ఒక సెకండ్లో చేంజ్ ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా చేంజ్ అంతే రావాలన్నమాట. అలా వస్తే దాన్ని మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ అన్నాం. సో ఇలా కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకోండి. ఓకేనా, యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. యాక్సలరేషన్ డెఫినేషన్ ఏం చెప్పడమా? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ ద వెలాసిటీ బై టైం అంతేనా? చేంజ్ ఇన్ వెలాసిటీ బై ద టైం అంటే a is equals to చేంజ్ ఇన్ వెలాసిటీ. చూడు, ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత వచ్చింది? v minus u by t. కాబట్టి v minus u is equals to at. v is equals to u plus at. ఓకేనా, ఎంత వచ్చింది? v is equals to u plus at అనే ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చింది. అంటే ఫైనల్ వెలాసిటీ is equals to ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ యాక్సలరేషన్ టు టైం. దాన్ని ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని మనం చెప్పాం. ఓకేనా, అలాగే ఇంకోటి ఉంది చూద్దాం. ఇక్కడ ఇది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో ఉండేటప్పుడు మనం ఒక రూల్ని ఫాలో అవ్వచ్చు. ఏంటిది? ఏంటో చూద్దాం. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? u, ఫైనల్ వెలాసిటీ ఎంత? v. కాబట్టి యావరేజ్ వెలాసిటీ చెరిపేస్తున్న ఈ మూడును మనం యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి అంటే v యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండిటి. ఇది కాన్స్టెంట్ యాక్సలరేషన్ అయినప్పుడే అప్లికబుల్ అవుతుంది. ఎంతది? ఫైన్ a ప్లస్ b బై 2. యావరేజ్ కట్టేటప్పుడు జనరల్గా ఏం చేస్తాం? a ప్లస్ b బై 2 కదా, అలా యావరేజ్ వెలాసిటీ వచ్చింది. సో యావరేజ్ వెలాసిటీ వచ్చాక డిస్ప్లేస్మెంట్ is equals to, ఓకేనా, s bar is equals to యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. జనరల్గా మనకి డిస్ప్లేస్మెంట్ is equals to వెలాసిటీ ఇంటూ టైం కదా. టోటల్ డిస్ప్లేస్మెంట్ is equals to యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం అంటే ఎంత వచ్చిందమ్మా? v ప్లస్ u బై 2 ఇంటూ t. ఓకేనా, ఇది ఒక మంచి, ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 2. దీన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 2. ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి? v is equals to u plus at. ఓకేనా, సెకండ్ ఏమొచ్చిందో చూద్దాం. ఏంటిది? s is equals to v plus u by 2 into t. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, చూద్దాం. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v is equals to v square minus u square is equals to 2as అంటే చూద్దాం. ఓకేనా, ఇందాక మనం ఇక్కడ డిఫైన్ చేసింది ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, టైమ్ ఆఫ్ జర్నీ t అయితే యావరేజ్ వెలాసిటీ v is equals to u plus 2 అవుతుంది. యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైమ్ is equals to డిస్ప్లేస్మెంట్ అవుతుంది అని మనం చెప్పాం. అయితే s is equals to దాన్ని తీసుకున్నాం u plus v లేదా v plus u by 2 into t. దీంట్లో t ప్లేస్లో ఇందాక మనం ఈ ఈక్వేషన్లో ఏముంది? a is equals to v minus u by t అనుకున్నాం కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ t ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? కమాన్,
చెప్పండి చెప్పండి. ఈ టీ ప్లేస్లో ఈ ఈక్వేషన్ యాక్సలరేషన్ ఇస్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా, కాబట్టి టైం ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ యూ బై ఏ, అవునా కదా. యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ v మైనస్ యూ, టైం t కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ టు v ప్లస్ యూ బై 2 యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం, కాబట్టి ఎంత వచ్చింది? v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a, కాబట్టి ఇందులోంచి మనకి ఎంత వచ్చింది? v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. అర్థమైందనా? v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. ఓకేనా? సో తర్వాత ఇంకో ఈక్వేషన్ ఉంది, ఏంటో చూద్దాం. s ఇజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఏంటిది? s ఇజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఈక్వేషన్ డెవలప్ చేద్దాం. ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. దీన్ని ఎలా చేయొచ్చు? ఆల్రెడీ మనం చెప్పాం ఏంటని, s ఈజ్ ఈక్వల్స్ టు v ప్లస్ యూ బై టీ అని ఉంది కదా, u ప్లస్ v బై 2 ఇంటూ టీ. ఓకేనా? అయితే మనం vని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఏమని? v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at అని ప్రూవ్ చేసామా, కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v అంటే ఏంటి? u ప్లస్ at, కాబట్టి u ప్లస్ at బై 2 ఇంటూ టీ, అవునా? కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ u 2u ప్లస్ at బై 2 ఇంటూ టీ. ఓకేనా? ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? దీన్ని డివైడ్ చేస్తే u వస్తుంది, దీన్ని డివైడ్ చేస్తే హాఫ్ at అయింది ఇంటూ టీ. సో టీని రెండింటిని మల్టిప్లై చేస్తే s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. అర్థమవుతుందా? ఇలా మనకు వచ్చింది. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫోర్త్ వన్. ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. అర్థమైందా? ఇవి 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. నీట్గా ఒక దగ్గర రాసుకుంటే ఇవి ఎలాగొచ్చాయి. నేనేం చెప్పాను ఇదంతా కాదండి, ఇది ప్రూఫ్లు జస్ట్ చెప్పాను, తెలియకపోయినా పెద్ద ఏం కాదు కానీ, బట్ అసలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా స్టడీ చేయాలో తెలియాలి. మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ స్టడీ చేసేటప్పుడు u అంటే ఏమనుకున్నాం? ఇనీషియల్ వెలాసిటీ. v అంటే ఏమనుకున్నాం? ఫైనల్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ అంటే ఏమనుకున్నాం? s. టైమ్ ఆఫ్ జర్నీ t అనుకున్నాం, యాక్సలరేషన్ని a అనుకున్నాం. అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ వన్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at, డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2 ఇంటూ t, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇది రావాలంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ తెలియాలి. దీనికైతే ఇనీషియల్ వెలాసిటీ యాక్సలరేషన్ తెలియాలి. నెక్స్ట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2s. లాస్ట్ వన్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ ఇన్ పర్టికులర్ సెకండ్, అంటే థర్డ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్, థర్డ్ సెకండ్ అంటే n3, u ప్లస్ a ఇంటూ 3 మైనస్ 1 బై 2. థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్ అంటే n5, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోషన్ మనం స్టడీ చేద్దాం. ఏంటివి అవి? ఫస్ట్ టైప్స్ ఆఫ్ మోషన్లో యూనిఫామ్ మోషన్. వాట్ ఈజ్ మెంట్ బై యూనిఫామ్ మోషన్? ఎవరైనా విన్నారు ఎప్పుడైనా? if body continues with the same velocity ఉండడం అంటే అర్థం ఏంటంటే డైరెక్షన్ సేమ్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ న్యూమరికల్ వాల్యూ కూడా సేమ్ ఉండాలి. బాడీ కంటిన్యూస్ విత్ ద సేమ్ వెలాసిటీ, then the body is said to be uniform motion. ఎగ్జాంపుల్ మాకు కావాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇలా వెళ్తున్నాడు అనుకోండి, 5 మీటర్ పర్ సెకండ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. కొంతసేపు అయిన తర్వాత కూడా 5 మీటర్ పర్ సెకండ్ ఉన్నాడు. ఓకేనా? సో దీన్ని మనం ఇతని ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 5. ఇంకా చెప్పాలంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ వెక్టర్ ఫామ్లో చెప్పాలంటే 5. ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే 5 మీటర్ పర్ సెకండ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్ళింది, 5 మీటర్ పర్ సెకండ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్ళింది, అంటే
మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, డైరెక్షన్ కూడా సేమ్ ఉంది. అప్పుడు ఇఫ్ టూ అంటే ఈ రెండు సేమ్ వెలాసిటీలో ఉన్నట్టు. సో ఇలాంటి కేసులో ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా? అప్పుడు నీకు యాక్సలరేషన్ ఎంత అవుతుంది అంటే చూడండి, v2 బార్ మైనస్ v1 బార్ బై టీ. మనం జనరల్గా v2 మైనస్ v1 బై టీ అంటాం, తప్పది. ఏమని రాయాలి? v2 బార్ మైనస్ v1 బార్ బై టైం. కాబట్టి అంటే వెక్టర్ ఫామ్లో చూడాలి. కాబట్టి ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇదంతది 5i. ఇనీషియల్గా ఎంత ఉంది? 5i. i అంటే ఏంటి? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ బై టైమ్ ఆఫ్ జర్నీ. సో ఇది 0 కాబట్టి యాక్సలరేషన్ 0. సో కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇఫ్ బాడీ ఈజ్ ఇన్ ద యూనిఫామ్ మోషన్, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఇస్ 0. అలా డిఫైన్ చేయాలన్నమాట. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఈజ్ 0. ఒకటి. నెక్స్ట్ అయితే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ ఇది 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఆఫ్టర్ సమ్ టైం ఇలా వెళ్తుంది 5 మీటర్ పర్ సెకండ్. ఇది యూనిఫామ్ మోషన్ అవుతుందా? ఈజ్ ఇట్ యూనిఫామ్ మోషన్? ఈజ్ ఇట్ యూనిఫామ్ మోషన్? నథింగ్ డూయింగ్. ఇది యూనిఫామ్ మోషన్ కానే కాదు. ఎందుకు కాదంటే చెప్తా చూడండి. ఇనీషియల్గా అది 5 మీటర్ పర్ సెకండ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది. అంటే v1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5i, v2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5j, పాజిటివ్ y యాక్సిస్లో వెళ్తుంది కాబట్టి 5j. కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై టీ వేశారు అనుకోండి. అప్పుడు 5i మైనస్ 5j సబ్ట్రాక్షన్ చేయకూడదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కనిపించకపోయినా టెన్షన్ ఏం పడనవసరం లేదు. వెలాసిటీ చేంజ్ అయిపోయినట్టు. ఎప్పుడైతే నీకు డైరెక్షన్ మారిపోయింది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఎప్పుడైతే డైరెక్షన్ మారిపోయిందో వెలాసిటీ చేంజ్ అయిపోయినట్టు. వన్స్ వెలాసిటీ చేంజెస్, ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. దిస్ ఈజ్ నాట్ యూనిఫామ్ వెలాసిటీ బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్, వాల్యూ సేమ్ ఉంది, కానీ సిన్స్ ద డైరెక్షన్ హ్యాస్ చేంజ్డ్, డైరెక్షన్ మారిపోయింది కాబట్టి you cannot say this is uniform velocity. Same 5 ఉన్నంత మాత్రం యూనిఫామ్ వెలాసిటీ కాదు. ఓకే, యూనిఫామ్ వెలాసిటీ ఉండాలి అంటే అర్థం ఏంటి? యూనిఫామ్ మోషన్ ఉండాలి అంటే అర్థం ఏంటి? వెలాసిటీ సేమ్ ఉండాలి, సేమ్ డైరెక్షన్లో కూడా ఉండాలి. అప్పుడు యాక్సలరేషన్ 0 అవుతుంది. అలాంటి వాటినే మనం యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఓకేనా? ఓకేనా? ఇందులో మీకు 4 కేసెస్ ఇచ్చారు. ఏంటని అడిగాను క్వశ్చన్ని? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అని అడిగాను.
ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటి 5 మీటర్ పర్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఈ రెండిట్లో ఏమైంది, డైరెక్షన్ సేమ్గా ఉంది కానీ వాల్యూ మారింది. కాబట్టి ఎప్పుడైతే న్యూమరికల్ వాల్యూ మారిందో వెలాసిటీ మారినట్టు. సేమ్ యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటమ్మా, విచ్ ఆర్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి, వెలాసిటీ సేమ్ ఉండాలి. వెలాసిటీ సేమ్ ఉండాలంటే వెలాసిటీ వెక్టర్ కదా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ, డైరెక్షన్ అంటే డైరెక్షన్, రెండు సేమ్ ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. ఇక్కడ చూడండి డైరెక్షన్ సేమ్ ఉంది, వాల్యూ మారిపోయింది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ యూనిఫామ్ మోషన్. ఇది మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది కానీ డైరెక్షన్ మారిపోయింది, కాబట్టి నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇది మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, డైరెక్షన్ సేమ్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ. ఈ కేసులో ఏమైంది, మ్యాగ్నిట్యూడ్ మారిపోయింది, డైరెక్షన్ మారిపోయింది. కాబట్టి సో మీకు ఇప్పుడు అర్థమైందా, యూనిఫామ్ వెలాసిటీ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, యూనిఫామ్ మోషన్ లేదా యూనిఫామ్ వెలాసిటీ అనాలి అంటే న్యూమరికల్ వాల్యూ డైరెక్షన్ రెండు సేమ్ ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అని అంటాం. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. యాక్సలరేషన్ ఆఫ్ ఎ మోషన్. సో జనరల్గా యాక్సలరేషన్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పండి, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని మనం యాక్సలరేషన్ అని అంటాం, అంతేనా? వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్లో ఉందనుకోండి, ఇది 10 మీటర్ పర్ సెకండ్ అయితే యాక్సలరేట్ అంటారు. ఓకేనా, సో ఈ రకంగా యాక్సలరేషన్ జరుగుతుంటుంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫస్ట్ ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. ఓకే, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకేనా, థర్డ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇవన్నీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యాజ్ టీజ్గా మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా యాక్సలరేషన్ సంబంధించిన ఈక్వేషన్స్. ఇందులో డిసిలరేషన్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, డిసిలరేషన్ అంటే అర్థం ఏంటి, ఒక్క నిమిషం డిస్కస్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెహికల్ ఉంది, 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అనుకోండి, 5 మీటర్ పర్ సెకండ్. ఇది 3 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకోండి, 3 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకోండి. ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చెప్పండి, ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది కదా. వెలాసిటీలో డిక్రీజ్ అవ్వడాన్ని డిసిలరేషన్ అంటాం. అంటే వెలాసిటీ డిక్రీజ్ అయితే యాక్సలరేషన్ ఏమవుతుంది చెప్పండి, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టైమ్ 3 మైనస్ 5/t. అంటే ఇక్కడ ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2i/t అని వచ్చింది. ఐ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, మైనస్ అంటే యాక్సలరేషన్ నెగిటివ్ అవ్వడాన్ని మనం డిసిలరేషన్ అంటాం. అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మనం రాసుకోవాల్సి వస్తుంది, సేమ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మోడిఫై చేసుకోవాలి, మనం ఏ ప్లేస్లో నెగిటివ్ యూజ్ చేయాలి, v ఈజ్ ఈక్వల్స్ టు u మైనస్ at. ఓకేనా, సెకండ్ వన్ s ఈజ్ ఈక్వల్స్ టు ut మైనస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, థర్డ్ వన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ a s అలా తీసుకోవాలన్నమాట. సో ఈ రకంగా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం మోడిఫై చేయాలి. సపోజ్ బాడీ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అని ఎక్కడైనా వచ్చింది అనుకోండి, బాడీ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు అనుకోండి, స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా మారుతాయంటే, స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అంటే u ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా మారుతుంది చెప్పండి, v ఈజ్ ఈక్వల్స్ టు at. u 0 అయిపోయింది కదా, s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్. చాలా సార్లు వస్తుంది s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్, s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్ అని చాలా సార్లు వస్తుంది. ఎప్పుడు వస్తుంది s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్, బాడీ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అయితే u 0 కాబట్టి s ఎంత అవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at స్క్వేర్. అలాగే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2s 0 కదా, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అలా వస్తుంది. ఓకేనా, అలా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మారుతుంది. నెక్స్ట్ కమ్స్ టు రెస్ట్ అన్నాము అనుకోండి, కమ్స్ టు రెస్ట్ అంటే అర్థం ఏంటి, ఫైనల్ వెలాసిటీ 0. ఓకేనా, ఇవి మనకి కీవర్డ్స్ అనమాట. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి కొంచెం సీరియస్నెస్ ఉండాలండి, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఉంటే అప్పుడు ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ. స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ u 0 ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మోడిఫై చేసుకో. అలాగే కమ్స్ టు రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ 0. అప్పుడు ఇదేమవుతుంది,
కమాన్ ఈక్వేషన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు అంటే కమ్స్ టు రెస్ట్ అంటే వెలాసిటీ తగ్గుతుంది కదా అంటే డిసెలరేషన్ u మైనస్ ఏటీ కాబట్టి అప్పుడు ఏమవుతుంది u ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ s ఈజ్ ఈక్వల్స్ టు ఓకే కమ్స్ టు రెస్ట్ అన్నాడు అందులో పెద్ద మోడిఫికేషన్ ఏముండదు సెకండ్ వన్ 0 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2as అలా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం మోడిఫై చేసుకోవాలి అర్థమవుతుందా కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమవుతుంది u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as ఏమవుతుంది చూడండి అన్న కమ్స్ టు రెస్ట్ అంటే u ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అలా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం స్టడీ చేయాలి అర్థమైందా సో ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యాక్సలరేషన్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి ఎందుకంటే ఏ పాజిటివ్ కాబట్టి డిసెలరేషన్ అయినప్పుడు ఏ అనేది నెగిటివ్ అవుతుంది అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్లస్ ఏ ఉండే దగ్గర మైనస్ ఏ అవుతాయి తర్వాత బాడీ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అన్నప్పుడు u0 తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇలా మోడిఫై చేసుకోవాలి కమ్స్ టు రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ 0 తీసుకోవాలి అలా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వస్తాయి సార్ అసలు ఇంతకేం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మాకు బోల్డ్ అని వచ్చు సార్ వీటి మీద ప్రాబ్లమ్స్ రావు అని అనుకుంటామా ఏం భయపడద్దు ఇవన్నీ అసలు ఈ బేసిక్ తెలిస్తేనే కదా మనం చేయగలం అవునా కదా ఈ ఫండమెంటల్ అంతా మనకు ఐడియా ఉంటేనే మనం చేయగలం అవునా సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి మంచి మంచి మోడల్స్ కింద తీసుకొని క్లియర్గా చాలా క్లియర్గా చెప్తా ఓకేనా అస్సలు మీరు టెన్షన్ పడద్దు మీకు ఒకటే చెప్తున్నా ఈ వీడియోస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ వీడియోస్ చూసినాక మీరు ప్రాబ్లమ్స్ మీ అంత మీరే చేస్తారు దట్ ఈజ్ మై ప్రామిస్ ఓకే రైట్ సో ఇప్పుడు మనం డెరివేటివ్స్ అండ్ కైనమెటిక్స్ అన్నది డెరివేటివ్స్ ఇన్ మోషన్ స్ట్రైట్ లైన్లో ఒక చిన్న టాపిక్ చేస్తున్నాం చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది అనదర్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట సో చూద్దాం ఏంటిది డెరివేటివ్స్ అంటే ఇక్కడ డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ రెండు ఉంటాయి వీటిని మనం అంటే జనరల్గా కూడా ఒక దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇది ఖచ్చితంగా తెలియాలి తెలిస్తే మనకేమవుతుందంటే ఇంత ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి మనం ఏం చెప్పాం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పాం ఇఫ్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ దీంట్లోకి వెళ్ళాల్సిందే అర్థమైందా సో కాబట్టి మనం డెరివేటివ్స్ అనే దాన్ని నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అయినా యూనిఫామ్ యాక్సలరేషన్ అయినా దేనికైనా అప్లై చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట సో బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తా ఇది అంటే ఇంత సింపుల్ లైన్లో నేర్చుకుంటే మనకి ఈజీ చూద్దాం అదేంటో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ నిల్చున్నారు అనుకోండి ఏ దగ్గర అక్కడ అతని పొజిషన్ x1 బి వరకు వెళ్తున్నాడు అనుకోండి దట్ ఈస్ పొజిషన్ x2 ఇప్పుడు అతని డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది ఇదే కదా డిస్ప్లేస్మెంట్ x2 మైనస్ x1 ఓకే దట్ ఈస్ కాల్డ్ dx అంటే చేంజ్ ఇన్ x డిఫరెన్స్ ఇన్ x ఇతను x1 అనే పొజిషన్ t1 టైం దగ్గర x2 అనే పొజిషన్ t2 టైం దగ్గర ఉన్నాడు అనుకోండి ఇప్పుడు t2 మైనస్ t1 ఏంటవుతుంది టైమ్ ఆఫ్ జర్నీ డిఫరెన్స్ ఇన్ టైం డిఫరెన్స్ ఇన్ x ఓకే సపోజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది చెప్పండి dx అయింది టైం ఇంటర్వెల్ ఎంత అయింది dt అయింది కాబట్టి వెలాసిటీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే dx బై dt అంటే అది నెక్స్ట్ డైరెక్షన్లో వెళ్తుంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది dx అవుతుంది టైం ఇంటర్వెల్ ఎంత అవుతుంది dt అవుతుంది కాబట్టి వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt ఓకేనా
వెలాసిటీ v is equals to dx by dt. అంటే కానీ కండిషన్ ఏం చెప్పాను, దాని కండిషన్ ఏం చెప్పాను, ఇఫ్ ద పర్సన్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద x axis, పాజిటివ్ x axis లో వెళ్తుంటే initially he is at x1, finally he is at x2, so the difference in x is nothing but displacement dx. Initially he is at time t1, finally he is at time t2, the time of journey is dt, that is t2 minus t1, that is dt, difference in t. So velocity is equals to displacement by time, v is equals to dx by dt. అదే y డైరెక్షన్ లో వెళ్తున్నాడు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను y డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ఇలా y డైరెక్షన్ a దగ్గర y1 పొజిషన్ లో ఉన్నాడు, b దగ్గర y2 పొజిషన్ లో ఉన్నాడు. అతని డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది చెప్పండి, చెప్పండి, y2 మైనస్ y1. ఓకేనా? సో dy ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1. టైము ఇది టైం t1, దీని టైం t2 అనుకున్నారు అనుకోండి, dt ఈజ్ ఈక్వల్స్ టు t2 మైనస్ t1. అప్పుడు వెలాసిటీ ఎంత అవుతుంది చెప్పండి, v బార్ ఈజ్ ఈక్వల్స్ టు dy బై dt. ఓకేనా? అలా అంటే x డైరెక్షన్లో వెళ్తే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt, y డైరెక్షన్ వెళ్తే dy బై dt, ఎనీ అదర్ డైరెక్షన్ అనుకోండి dr బై dt. అలా ఇంకా మీకు తెలుస్తాయి, ప్రాబ్లమ్స్ ఇస్తాను అక్కడ మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే మీకు ఏమర్థమైంది, డెరివేటివ్ దీన్ని ఏమంటారంటే మనం dx బై dt అంటే డిఫరెన్స్ ఆఫ్ x బై డిఫరెన్స్ ఆఫ్ టైం అని జనరల్గా మాట్లాడినా, దాన్ని మ్యాథమెటికల్గా దీన్ని ఎలా చదవాలంటే వెలాసిటీ ఈజ్ the derivative of x పొజిషన్ కదా, పొజిషన్ దేంతో విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా? వెలాసిటీ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. అయితే దీన్ని చదివేటప్పుడు మ్యాథమెటికల్గా ఎలా చదువుతాం అంటే v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt ఉంది కదా, దాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతామంటే చూడండి, దీన్ని ఎలా చదవాలంటే డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t అని చదవాలి. ఓకే? దీన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి, డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే దీని మీనింగ్ ఏం తెలుసా, x అనే ఫిజికల్ క్వాంటిటీ, t అనే ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి, x చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ t, అది dx బై dt. అంటే dy బై dt అంటే dx బై dt అంటే ఏమని చెప్తున్నా, డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే చేంజ్ ఇన్ x విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం, దాన్ని డెరివేటివ్ అంటాం. అదే కానీ dy బై dt అంటే చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. అది గడి మై పాయింట్. సో ఈ రకంగా మనం వెలాసిటీని డిఫైన్ చేస్తాం. x డైరెక్షన్ వెళ్తే వెలాసిటీ dx బై dt అని, y డైరెక్షన్ వెళ్తే dy బై dt అని, ఇటు ఎటు వెళ్తుంది అనుకోండి dr బై dt అని అంటాం. r అంటే పొజిషన్, dr బై dt. ఓకేనా? మీకు అర్థమైందని అనుకోవచ్చా? ఓకే, రైట్. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే, ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ మచ్ మోర్ దాన్ దిస్, మన అర్థం కావడం కోసం ఇంకో 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, dy dx ఆఫ్ x పవర్ 6, dy dx ఆఫ్ 1/x స్క్వేర్ వచ్చింది అనుకోండి, dy dx ఆఫ్ x power 8, d by dx of 3 అని ఇచ్చాం. దీని ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి, nx power n minus 1 6x power 6 minus 1 అంటే ఎంత అవుతుంది, 6x power 5. ఓకే, ఇది ఎంత అవుతుంది చెప్పండి, d by dx ఆఫ్, ఇది ఎక్స్పోనెంట్ డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని పైకి తీసుకొస్తే -2 అంటే -2x పవర్ -2 -1 అలా వెళ్తుంది అన్నమాట. వెళ్తే -2x పవర్ -3
దీనికి n 8 అయింది కదా, nx పవర్ n మైనస్ 1 8x పవర్ 7. 3 అనేది నెంబర్ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు మారదు కదా, ఇండియాలో అయినా అమెరికాలో 3 అంటే 3 కాబట్టి దీని డెరివేటివ్ 0. ఓకేనా, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది దీంట్లో, ఎక్స్ టర్మ్ లేకుండా ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే డెరివేటివ్ 0. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకో 4 ఎగ్జాంపుల్స్ చెప్తా, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా, చూద్దాం. ఇంకో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. dy dx ఆఫ్ 5x క్యూబ్ ఉంది. మీరేం కన్ఫ్యూజ్ అవుతుంది, మెల్లమెల్లగా వచ్చేస్తావే. dy dx ఆఫ్ 2x పవర్ 8 ఉంది. dy dx ఆఫ్ 3x పవర్ 5 ఉంది. dy dx ఆఫ్ 3/x² ఉంది. వీటికి చేయాలి. దీన్ని కోఫిషియంట్ అంటాం. ఏమంటాం? కోఫిషియంట్ అంటాం. అంటే మల్టిప్లైడ్ నెంబర్, మల్టిప్లైడ్ విత్. ఆ కోఫిషియంట్ని మనం డెరివేటివ్ చేయొద్దు. d/dx ఆఫ్ x³ అని చేయాలన్నమాట. ఇది ప్రొసీజర్. సార్ ఇలాగే ఎందుకు చేయాలి? నేను మ్యాథమెటిక్స్ లెక్చర్ అయ్యాక మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. 5 3x పవర్ 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 5 ఇంటూ 3x² అంటే ఎంత అవుతుంది చెప్పండి? 15x². చూసారా, 5x³ కోఫిషియంట్ని పక్కకి తీస్తే d/dx ఆఫ్ x³ 5, కమాన్, x పవర్ n ఫార్మేట్ 3x పవర్ 3 మైనస్ 1 3x², రైట్? దీన్ని తీసుకున్నాం కాబట్టి ఇది కోఫిషియంట్. d/dx ఆఫ్ x పవర్ 8 2, దిస్ ఇస్ x పవర్ n ఫార్మేట్, మనం చేసాం కదా ఇందాక. 8x పవర్ 8 మైనస్ 1, రైట్? 2 8x పవర్ 7. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే 16x పవర్ 7. దీనికి చూద్దాం. కోఫిషియంట్ 3, కోఫిషియంట్ పక్కకి తీస్తే d/dx ఆఫ్ x పవర్ 5, రైట్? 3, రైట్? d/dx ఆఫ్ x పవర్ 5 అంటే 5x పవర్ 5 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 5x పవర్ 4 అంటే 15x పవర్ 4. ఓకేనా, దీని సంగతి చూద్దాం. 3 d/dx ఆఫ్ 1/x², రైట్? 3 d/dx ఆఫ్ x పవర్ మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 3 మైనస్ 2x పవర్ మైనస్ 2 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? చూద్దాం. మైనస్ 6x పవర్ మైనస్ 3. ఓకేనా, మైనస్ చూడండి, d/dx ఆఫ్ 3/x² అంటే 3 కోఫిషియంట్, 1/x², 3. ఇది న్యూమరేటర్లోకి వెళ్తే x పవర్ మైనస్ 2. x పవర్ మైనస్ 2 అంటే n మైనస్ 2 అయింది కదా, nx పవర్ n మైనస్ 1. ఓకేనా, అప్పుడు ఇది మైనస్ 3 అవుతుంది, మైనస్ 6x పవర్ మైనస్ 3. సో మీకు ఇప్పుడు 8 ప్రాబ్లమ్స్ విన్నారు కదా. ఇప్పుడు నేను ఇంకొక 8 ప్రాబ్లమ్స్ ఇస్తాను, దాని ఆన్సర్ మీరు పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఓకేనా, నేను మీకు 5 minutes టైం ఇస్తాను. ఈ 5 minutesలో మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. కమాన్, ఫైండ్ d/dx ఆఫ్ x³, ఫైండ్ d/dx ఆఫ్ x power 9, find d/dx of x power 7, find d/dx of 1/x³. Okay, d/dx of 3x²
d by dx of 5x cube d by dx of 3x power 9 d by dx of 5 by x power 4. ఇవి చేయండి. ఎలా చేస్తారో చూద్దాం. మీకు నేను 3 minutes టైం ఇస్తున్నాను. 3 minutes. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఓన్గా చేయండి. 3 minutes స్టార్ట్. కమాన్ చేయండి. 3 minutes ఎగ్జాక్ట్గా 3 minutes చేయండి. ఏం ప్రాబ్లం లేదు. Come on. Look at my face in the mirror. Eureka. Come on. Do it. Okay. I think it is completed. Derivative direct x power n format lo undi kabatti n x power n minus 1 3x square n x power n kada n x power n minus 1 9x power 8 n x power n minus 1 దీన్ని చెప్పాను కదా d by dx of x power minus 3 అంటే దీనికి ఏం చేయాలి minus 3 x power minus 3 minus 1 minus 3 minus 1 minus 3 x power minus 4 ఓకేనా అది దీని పరిస్థితి. దీని సంగతికి వస్తే మీకు ఇంతకుముందు చెప్పాను మనం చేసాం కదా 3 d by dx of x square 3 2x power 1 అంటే 6x. దీనికి ఇది కోఎఫిషియంట్ పక్క తీయాలని చెప్పాను కదా d by dx of x cube 5 3x square ఎందుకు 3 minus 1 అంటే అప్పుడు 15x square అవుతుంది. ఓకేనా ఎంత అవుతుంది 15x square 15x square ఇదెంత అవుతుంది 3 d by dx of x power 9 3 9x power 8 అంటే 27x power 8 ఇది కొంచెం 5 d by dx of 1 by x power 4 అంటే x power minus 4 అంటే 5 minus 4 x power minus 4 minus 1 ఓకేనా అంటే ఎంత అయింది minus 20 x power minus 5 ఓకేనా x power minus 5 అలా. సో జాగ్రత్తగా ఇవి చూడండి. ఇప్పుడు నేను దగ్గర ఒక 16 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఇవి కాకుండా ఇంకో 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. దెన్ యూ కెన్ గో ఫర్ డూ ద డెరివేటివ్స్. అర్థమవుతుందా సార్? ఎంత డిస్కషన్ అవసరం అంటే ఎస్ అవసరం చూద్దాం. మీకు 4 ప్రాబ్లమ్స్ చెప్తాను, దెన్ మనం కైనమెటిక్స్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలామందికి డెరివేటివ్స్ చేయడం దగ్గర ప్రాబ్లం వస్తుంటుంది. సో ఒక్కసారి వినడంలో తప్పే లేదు కదా. సో this is 9th question. Find the d by dx of x cube plus x power 7. దీని రూల్ ఆఫ్ ఎడిషన్ అని అంటాం. దాన్ని ఎలా చేయాలంటే d by dx of చాలా సింపుల్ x cube plus d by dx of x power 7. ఓకేనా అంటే ఎంత అయింది? దీనికి చేయడం వచ్చు కదా 3x square, దీనికి చేయడం వచ్చు కదా 7x power 6. మీకు రాకపోతే ఒకసారి ఇందాక చెప్పిన వెనక్కి వెళ్ళి చూడండి, ఆటోమేటిక్గా వస్తాయి. d by dx of 5x square
ప్లస్ 7x క్యూబ్. దీనికి ఎలా చేయాలి? d బై dx ఆఫ్ 5x స్క్వేర్ ప్లస్ d బై dx ఆఫ్ ఇదిగోండి 7x క్యూబ్. దీని కిందకి చేయడం చెప్పాను, ఒక్కొక్క దానికి ఎలా చేయాలో. 5 అనేది కాన్స్టెంట్, దాని పక్కన తీస్తే x స్క్వేర్ వస్తుంది. 7 అనేది కాన్స్టెంట్, d బై dx ఆఫ్ x క్యూబ్. అవునా? కాబట్టి 5x స్క్వేర్ డెరివేటివ్ ఎవరు? 2x పవర్ 1. x క్యూబ్ డెరివేటివ్ ఎవరు? కమాన్ 3x పవర్ 3 మైనస్ 2 అంటే 3x స్క్వేర్. రైట్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10x ప్లస్ 21x స్క్వేర్. అలా చేయాలన్నమాట. సో ఇంతకు మించి మనకి ఫిజిక్స్లో అవసరం ఉండదు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, మైనస్ పెడతాం. దీన్ని రూల్ ఆఫ్ ఎడిషన్ అని అంటాం. రూల్ ఆఫ్ మల్టిప్లికేషన్, కాంప్లెక్స్ అవన్నీ తర్వాత చెప్పుకోవచ్చు. ఓకేనా? అవసరం దగ్గర చెప్పుకుందాం. A rabbit runs on the y-axis as x-axis is the y-axis as x is equals to 7x square 7t square plus 2t plus 5. Find velocity of the rabbit at t is equals to 2 seconds. మనం velocity కావాలంటే this is called position vector. x is the position. So what is the basic formula? Yes, v is equals to dx by dt. If it is running along the x-axis, v is equals to dx by dt. If it is running along the y-axis, v is equals to dy by dt. Okay? So v is equals to d by dt of derivative of x. X at ఎంత అయింది? 7t square plus 2t plus 5. ఇది ఎందుకు తీసుకున్నాం? ప్రాబ్లంలు ఇచ్చారు కాబట్టి. v is equals to d by dt of వీటిని టర్మ్స్ అంటాం. ప్లస్ కానీ మైనస్ కానీ మధ్యలో ఉంటే టర్మ్ అంటాం. దేర్ ఆర్ 3 టర్మ్స్. ఓకేనా? 7t square d by dt of 2t plus d by dt of 5. ఓకే? సో దీనికి డెరివేటివ్ మార్క్ చేయడం వచ్చా? రైట్. v is equals 7 d by dt of t square. రైట్? ప్లస్ 2 కాన్స్టెంట్ కోఫిషియంట్ కాన్స్టెంట్ కదా కోఫిషియంట్ అనుకున్నాం ప్లస్ 2 తీసేసాం d by dt of t ప్లస్ డెరివేటివ్ ఆఫ్ d by dt of 5. ఈ మూడు డిఫరెంట్ టెర్మినాలజీ. దీనికి 7t స్క్వేర్ 7 తీసాక t స్క్వేర్ డెరివేటివ్ ఎంతది? 2t పవర్ 2 మైనస్ 1 t. దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే dt బై dt అనుకోవచ్చు. 1 కాన్స్టెంట్ ఇది కోఫిషియంట్ కాదు, కాన్స్టెంట్ డెరివేటివ్ 0.
కాబట్టి ఎంత వచ్చింది? వెలాసిటీ v is equals to 14t plus 2. v bar is equals to 14 into టైం ఎంత ఇచ్చాం? 30 meter per second. 30 meter per second. Understand? What is that value? 30 meter per second. Understand or not? Okay. So ఇలా మనం వెలాసిటీని పొజిషన్ వెక్టర్ బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే యాక్సలరేషన్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, చూద్దాం. ఒక్క నిమిషం. సో చూశారు కదా, బెన్ జాన్సన్ runs on the track with the velocity v is equals to 5t cube. Find his acceleration at t is equals to 2 seconds అని క్వశ్చన్ ఇచ్చాం. అయితే ఏంటో చూద్దాం. అంటే ఇది వేరియబుల్ వెలాసిటీ చేంజెస్ విత్ టైం కదా. సో దేర్ ఈజ్ అన్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ a bar is equals to derivative of velocity with respect to time, dv by dt అనమాట. అంటే derivative of velocity with respect to time. So a bar is equals to dv by dt, d by dt of v అంటే ఎంత మరి? 5t cube. Okay, so a is equals to 5 d by dt of t cube. A bar is equals to 5 3 t power 3 minus 1. A bar is equals to 5 3t square. A bar is equals to 15t square. A bar is equals to, అంటే యాక్సలరేషన్ వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. మన టైం ఎంత ఇచ్చారు? t is equals to 2 seconds. కాబట్టి 15 into 2 square. A bar is equals to 15 into 4. That is equals to A bar is equals to 60 meter per second. ఇలా చేయాలన్నమాట. సో కాబట్టి మనకి వెలాసిటీ టైంతో ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, యాక్సలరేషన్ ఇలాగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్, వెరీ గుడ్. సో అలాగే ఇంకొకసారి ఇంకో క్వశ్చన్ ఏదో ఇస్తారు చూడండి. A car travels on the track with the velocity v is equals to 60 square minus 5t plus 2. Find acceleration at t is equals to 2 seconds. సార్ ఎందుకు t is equal to 2 seconds తీసుకున్నారంటే మనకి అది ఇష్టం. వాళ్ళు ఏదంటే 4 ఇస్తారు, 5 ఇస్తారు, లేదా 0.1 సెకండ్ ఇస్తారు. ఓకేనా? సో వాట్ ఎవర్ ద ఇట్ ఈస్, వెలాసిటీ ఇచ్చి యాక్సలరేషన్ అడుగుతున్నారు కాబట్టి a is equals to dv by dt, derivative of velocity with respect to time, change in velocity with time is the acceleration. That is equals to d by dt of 60 square minus 5t plus 2. Okay beta? So a bar is equals to d by dt of 60 square minus d by dt of 5t plus d by dt of 2. So a bar is equals to the derivative 6 d by dt of t square, right, minus 5 d by dt of t plus d by dt of 2. ఇవి మూడు డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి వీటిని ఎలా చేస్తాం? 6 t స్క్వేర్ డెరివేటివ్ 2t పవర్ 2 minus 1. Am I right? 2t power 2 minus 1. Okay. d by dt of dt by dt 1 కింద మనం తీసుకోవచ్చు. ఇది కాన్స్టెంట్, దీంట్లో వేరియబుల్ ఏమీ లేదు. కాన్స్టెంట్ లేని ఓన్లీ కాన్స్టెంట్, వేరియబుల్ లేకపోతే డెరివేటివ్ 0. కాబట్టి a bar is equals to ఎంత వచ్చింది? 6
2t minus 5 కాబట్టి ఓకేనా ఎంత వచ్చింది 12t a is equals to 12t minus 5 ఇప్పుడు టైం ఎంత ఇచ్చారు t is equals to 2 seconds దాన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం a bar is equals to 12 minus 2 minus 5 అంటే 24 minus 5 అలా అన్నమాట మీకు అర్థమైందని అనుకోవచ్చా ఇది డెరివేటివ్స్ అన్నమాట ఇప్పుడు దీంట్లోంచి ఇంకో పాయింట్ మనం క్యాచ్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చింది ఏ బాయ్ రన్స్ ఆన్ ద ట్రాక్ with the velocity v is equals to 3x square. A boy runs on the track with the velocity v is equals to 3x square. Find the acceleration when at x is equals to 2 meter అని ఇచ్చాం అంటే అర్థం ఏంటంటే వెలాసిటీ చేంజ్ విత్ ద టైం యాక్సలరేషన్ అంటే చేంజ్ విత్ టైం ఆర్ చేంజ్ విత్ పొజిషన్ ఎక్స్తో పాటు కూడా చేంజ్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ ద యాక్సలరేషన్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ ద యాక్సలరేషన్ So A is equals to answer I am doing. A is equals to dv by dt. That is change with respect time. But ఇక్కడ టైం ఇవ్వలేదు వెలాసిటీని దేంతో ఇచ్చాడు రైట్ ఎక్స్తో ఇచ్చాడు కాబట్టి v dv by dx. This is alternative another method. Change with respect to distance. Change in velocity with respect distance. So కాబట్టి a bar is equals to first dv by dx కడదాం ఓకేనా dv by dx కడదాం ఎందుకంటే v is equals to 3x square అని ఇచ్చాను dv by dx is equals to d by dx of 3x square అంటే దీనికి డెరివేటివ్ కడుతున్నాం అన్నమాట v కి విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ కడుతున్నాం కాబట్టి dv by dx ఎంత వచ్చింది చెప్పండి కమాన్ 3 d by dx of x square కాబట్టి ఎంత వచ్చింది dv by dx చెప్పండి చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు x ఎంత వచ్చింది 3 into x square derivative ఎవరు 2x power 2 minus 1 and ఎంతది dv by dx is equals to 6x power అంటే 2x power 1 అంటే that is 12x ఓకేనా ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి dv by dx మనకు వచ్చింది dv by dx ఇప్పుడు యాక్సిలరేషన్ రావాలంటే ఏం చేయాలి a bar is equals to v dv by dx ఆల్రెడీ వెలాసిటీ పడి ప్రాబ్లం లోనే ఇచ్చేసారు ఎంతనే 3x square dv by dx మనం తయారు చేసాం ఎంతది 12x అంటే ఎంత వచ్చింది 36x cube ఓకేనా 36x cube ఎంత వచ్చిందా మరి 36x cube so if you want to get the value put x into this అంటే 336 into 2 cube ఓకేనా ఇలా చేయాలి ఇంకో ఎగ్జాంపుల్ ఏమన్నా మీకు అర్థమవుతుంది రైట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే ఓకేమా చూద్దాం a cat runs on the x-axis such that its velocity v is equals to 5x square. Find acceleration at x is equals to 2 meter. So already you know that మనకి v ఇచ్చాడు యాక్సలరేషన్ కావాలి a is equals to ఎంత చెప్పాను కదా dv by dt కానీ వెలాసిటీ టైంలో ఇవ్వలేదు x లో ఇచ్చాడు కాబట్టి a bar is equals to another method v dv by dx so please you go through find dv by dx కాబట్టి ఫస్ట్ dv by dx క్యాలిక్యులేట్ చేయండి ఎలా v is equals to ఇక్కడ చేద్దాం డోంట్ వరీ v is equals to 5x square మనం దీన్ని తయారు చేస్తున్నాం చూడండి అంటే v ఉంటే దానికి dv by dx కడతాం అంటే డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ x అంటే d by dx ఆఫ్ v అంటే ఎవరు 5x స్క్వేర్ కదా 5x స్క్వేర్ కి డెరివేటివ్ కడుతున్నాం కాబట్టి dv by dx is equals to 5 sorry this is x 5 కాన్స్టెంట్ పక్కన తీసాం d by dx ఆఫ్ x స్క్వేర్
ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ మీకు తెలుసు కదా ఎంతది, కమాన్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత అవుతుంది 5 2x పవర్ 2 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 1. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది dv/dx is equals to 5 2x పవర్ 1. కాబట్టి ఎంత అవుతుంది dv/dx is equals to 10x. కానీ మనకు కావాల్సింది ఏంటిది యాక్సలరేషన్ a is equals to v dv/dx. a is equals to v dv/dx. కాబట్టి చెప్పండి b ఎంతది, మనకి ప్రాబ్లం ఇచ్చాం కదా 5x స్క్వేర్, రైట్ 5x స్క్వేర్. dv/dx ఎంతది 10x. కాబట్టి a bar is equals to 50 5 into 50 x క్యూబ్. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు x వాల్యూ 2 ఇచ్చారు అనుకోండి, 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 ఇస్తే 1 ఎంత ఇది అంత. సో ఇంకా కావాలనుకోండి a is equals to 50 into 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత అండి 8 కదా, 50 into 8. a bar is equals to 400 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా, రైట్. సో ఇది డెరివేటివ్స్. అంటే ఎంతకంటే ఎక్కువ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, అవి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను, అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా, ఇది బేసిక్ ఫండమెంటల్ లెవెల్. మనం డెరివేటివ్స్ తెలుసుకున్నాం కదా, డెరివేటివ్స్ని మోషన్ 1Dలో ఎలా వాడాలో తెలుసుకున్నాం. సో దాంతోపాటు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా వస్తుందో తెలియాలి అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం ఏ మెథడ్లో చెప్పాం, అనలిటికల్ మెథడ్లో చెప్పాం. ఇప్పుడు ఏంటంటే డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని కూడా మనం చెప్పాల్సి వస్తుంది. అయితే డెరివేటివ్స్ ఓన్లీ డెరివేటివ్స్తో మనం చెప్పలేం, కాబట్టి ఇంటిగ్రేషన్స్ హెల్ప్ కూడా తీసుకోవాలి. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, దాని ఫిజిక్స్లో ఇంటిగ్రేషన్ ఎలా వాడతాం, ఓకేనా చూద్దామా. రైట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేమ్ కాన్సెప్ట్ ఈ సేమ్ ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నావు, రైట్, అది x1 పొజిషన్లో ఉంది, రైట్. బి అనే పాయింట్కి రీచ్ అయ్యావు, x2 పొజిషన్కి రీచ్ అయ్యావు. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం x2 మైనస్ x1 అంటాం. అదేనా డిస్ప్లేస్మెంట్. నేనేం చెప్పాను x2 మైనస్ x1 జనరల్గా డెల్టా x అంటాం. ఓకేనా, చేంజ్ ఇన్ ఎక్స్ని డెల్టా x అని అంటాం. లేదా ఈ చేంజ్ అనేది చాలా స్మాల్ క్వాంటిటీ అనుకోండి, అప్పుడు dx అంటాం. ఓకేనా, సో కొందరైతే ఏమంటారంటే ఈ x2 మైనస్ x1 అని x అని పేరు పెట్టారు. ఓకేనా, వాట్ ఈజ్ x హియర్, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ద x యాక్సిస్. హౌ యూ గాట్ దట్, బై డూయింగ్ x2 మైనస్ x1. డిడ్ యూ గెట్ మై పాయింట్. సో ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అవడు కదా, స్మాల్ డిస్ప్లేస్మెంట్, small change in x. Displacement is nothing but change in x is nothing but dx. Again small displacement, again dx అంటే ఏంటి small displacement అంటే change కదా, right. Again small displacement. ఓకే పిల్లలు, again small displacement, again small displacement, again small displacement. అర్థమవుతుందా మీకు. ఇప్పుడు మనకి ఏ దగ్గర స్టార్ట్ అయిన పర్సన్ బి దగ్గరికి వస్తున్నాడు, రైట్. ఈ ప్రాసెస్లో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ x is equals to x2 minus x1. దిస్ ఈజ్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్. Instead of taking total displacement, the motion has divided into small parts of motion. Small displacement dx, small displacement dx, small displacement dx. Like that, the total motion has been divided into many number of small displacements, right. So ఇప్పుడు ఈ dx లన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఎస్, ఇంటిగ్రేషన్. అంటే ఈ dx అన్నిటిని ఇలా చేయడాన్ని ఇంటిగ్రేషన్ అని అంటారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మాల్ వాల్యూస్ ఈజ్ x. ఓకేనా, ఇలా చేయడాన్ని మనం ఏమంటాం ఇంటిగ్రేషన్ dx. అంటే
small quantities of x, small change of x are added together, okay, you will get the total change. ఓకేనా? మీకేం అర్థం కాలేదు అనుకోండి, ఏం భయపడకండి, ఇవి ఎలా వాడాలో మనకు అవసరమైనప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో దీంట్లో మనం వాడాల్సిన ఫార్ములా ఒకే ఒకటి, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఈ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అనే ఫార్ములా వాడతాం. సరే ఇంటిగ్రేషన్ అన్నారు, మరి డిఎక్స్ ఏమైంది అంటే దీన్ని కలిపే మన ఇంటిగ్రేషన్ అన్నది. దీని సింబల్ ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే డూ ఎడిషన్. ఎవరిని ఎడిషన్ చేయాలి? స్మాల్ డిస్ప్లేస్మెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫంక్షన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇంత టఫ్గా చదవకూడదు. ఇది ఒక ఫార్ములా, మ్యాథమెటిక్స్లో మనం యూజ్ చేసే ఒక ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే డిఎక్స్ ఎవరిని చెప్తుంది? ఏ వేరియబుల్ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామో చెప్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ అంటే కలపడం. ఎవరిని కలపాలి? ఎక్స్ అనే వేరియబుల్ని కలపాలి. కలిపినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఇది రెండు పోతాయి. అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఎలా మారుతుంది? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 కింద మారుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఇంటిగ్రేషన్ డిఎక్స్ పోతే ఏమవుతుంది? ఈ ఎక్స్ పవర్ ఎన్ ఎలా మారుతుంది? n+1/n+1. అండ్ ఎంత అవుతుంది ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్? చెప్పండి. ఎక్స్ పవర్ 4/4. ఓకేనా? సో ఇలా మనం చేయాలన్నమాట. దీంట్లో చాలా డెప్త్ ఉంటుంది ఇంటిగ్రేషన్స్లో, కానీ మనకి ఇది సరిపోతుంది. ఓకేనా? సో మనం దీని మోస్ట్ ఇన్ 1Dలో ఇంటిగ్రేషన్స్ ఎలా వాడాలో చూద్దాం. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ one person is moving A to B with the velocity v1 with the velocity v2. What is the change in velocity? Come on. Change in the velocity v2 minus v1. Change in the velocity v2 minus v1. Okay. So అలాగే ఇక్కడ టైం ఎంత అవుతుంది? టైం టేకెన్ టైం t2 మైనస్ t1. ఓకేనా? ఓవరాల్గా మాట్లాడితే యాక్సలరేషన్ ఏమవుతుంది? v2 మైనస్ v1/t2 మైనస్ t1. a బార్ ఇజ్ ఈక్వల్స్ టు dv/dt అని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. సరే అయితే ఇప్పుడు ఈ టోటల్ చేంజ్ ఇదేంటిది? టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ v2 మైనస్ v1. సో ఇది టోటల్ చేంజ్. v2 మైనస్ v1 అనేది టోటల్ చేంజ్. ఓకేనా? అయితే మనం టోటల్ చేంజ్ కాకుండా కొంచెం దిస్ ఇస్ స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ dv. ఏంటన్నది? స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ dv. అగైన్ స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ dv. Small change in velocity dv. Small change in velocity dv. If you add these small changes, you will get total change in velocity. Velocity ekkadi nunchi ekkadiki change avutundi? Integration dv is equals to v, that is equals to v2 minus v1. Okay na పిల్లలు? సో సరే కొంచెం స్పీడ్ అయిపోయిందని మీరు ఫీల్ అయితే మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా. వన్ పర్సన్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v1. ఆఫ్టర్ సమ్ టైమ్ వెలాసిటీ అట్ b వెలాసిటీ v2. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ v2 మైనస్ v1 ఇన్ ద టైమ్ ఇంటర్వల్ t2 మైనస్ t1. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు v2 minus v1/t2 minus leave it. This is derivative part. Now in integration, total change in velocity is v2 minus v1 is the sum of small changes. Small change. వీటిని ఎడిషన్ చేస్తే టోటల్ చేంజ్ వస్తుంది. ఈ ఎడిషన్ చేయడము అన్నదాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఈ స్మాల్ చేంజెస్ని ఎడిషన్ చెయ్యండి అని చెప్పడమే ఇంటిగ్రేషన్. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ dv is equals to v. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది? వెలాసిటీ v1 నుంచి v2 చేంజ్ అయింది. అది రాసుకోవాలన్నమాట. దీన్ని లోవర్ లిమిట్ అంటాం, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. v2 మైనస్ v1. ఓకేనా? సో కాబట్టి
ఇంకొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏంటంటే మళ్ళీ సేమ్ స్టోరీ అక్కడికి వచ్చాం. ఏంటో చూద్దాం. ఒక పర్సన్ ఏ దగ్గర ఉన్న పర్సన్ వెలాసిటీ v1, బి దగ్గరికి వచ్చేసరికి వెలాసిటీ ఎంత అయింది v2. చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ ద టైమ్ ఇంటర్వల్, ఈ టోటల్ చేంజ్ని స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ, స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ, స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ అనుకోవచ్చు. టైమ్ ఇంటర్వల్ని dt 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 అనొచ్చు. dt అంటే స్మాల్ టైమ్ ఇంటర్వల్, రైట్. ఈ ఒక్క పార్ట్ తీసుకున్నాం అనుకోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, దాన్ని ఏమంటాం చెప్పండి, యాక్సలరేషన్. స్మాల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై స్మాల్ ఇంటర్వల్, యాక్సలరేషన్. ఓకేనా? సో ఇప్పుడు dv ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, a dt. డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a dt. జనరల్గా ఇంటిగ్రేషన్ dv అంటే v అనమాట, ఇంటిగ్రేషన్ a dt. సో v వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది అనుకున్నాం, ఇక్కడ చెప్పండి. v1 నుంచి v2కి చేంజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ v2 మైనస్ v1 అంటే వెలాసిటీ కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది. ఇంకొంచెం నీట్గా రాద్దాం ఉండండి. ఇంటిగ్రేషన్ dv ఈజ్ ఈక్వల్స్ టు v, ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది వెలాసిటీ, ఇంటిగ్రేషన్ a dt. v2 దీని అప్పర్ లిమిట్ అంటాం, దీని లోవర్ లిమిట్ అంటాం. అంటే v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a dt. ఓకేనా? ఇది ఇంటిగ్రేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a dt. ఏ అంటే యాక్సలరేషన్. ఓకేనా? ఏ అంటే ఎవరు, యాక్సలరేషన్. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చామండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మస్త్ ప్రాబ్లం, రైట్. A man accelerates a is equals to 2t cube. Constant acceleration or variable acceleration? Come on. Constant acceleration or variable acceleration? This is variable acceleration. And the time t is equals to 1 is the acceleration value where. Time t is equals to 2 is the acceleration value where. Time t is equals to 3 is the acceleration. Kabatti constant variable acceleration. A man accelerates a is equals to 2t cube along the x-axis. Find the change in velocity between t is equals to 0 seconds to 2 seconds. అంటే ఇక్కడ v1 t1 t is equals to 0 అయినప్పుడు వెలాసిటీ v1 అనుకోండి, t is equals to 2 అయినప్పుడు వెలాసిటీ v2 అనుకోండి. What kind of motion? This is an accelerating body. That acceleration is 2t cube. This is the variable acceleration. Equations of motion are not valid. Equations of motion are not valid. By hook or crook, you must do the problem with integrations. Understand? So, what I have done, a is equals to dv by dt. I am talking the solution. dv is equals to a dt. Integration dv is equals to integration a dt. I think you know integration dv is equals to v1. At what velocity? What are the, from what velocity it is changing? v1 to v2. అది ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, v1 నుంచి v2 చేంజ్ అయింది. ఇంటిగ్రేషన్ a dt. కమాన్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దిస్ ఇస్ అప్పర్ లిమిట్, దిస్ ఇస్ లోవర్ లిమిట్. v2 మైనస్ v1 is equals to integration a dt. Okay beta, but acceleration is 2t cube, therefore v2 minus v1 is equals to integration, this acceleration is given in terms of time, 2t cube dt. 2 is the constant, am I right? 2 is the constant, t cube dt. మీ ఫార్ములా ఇందాకే చెప్పాను, ఏంటది ఇంటిగ్రేషన్లో, integration x power n dx is equals to x power n plus 1 by n plus 1. So what is the formula? N value is 3 here. About v2 minus v1 change in velocity 2 into t 3 plus 1 by 3 plus 1. Understand? Understand? Please go through once and twice, then you will get the clarity. Okay beta? So v2 minus v1 is equals to 2t power 4 by, right?
One example I gave you. A man accelerates a is equals to 2t cube along the x-axis. A man is moving along the x-axis with the acceleration. What kind of acceleration? 2t cube, variable acceleration. If you take t is 1, a value is different. If t is equals to 2, a value is different. If t is equals to 3, a value is different. అలా మనకి ఏ మారిపోతుంది కాబట్టి దాన్ని వేరియబుల్ యాక్సలరేషన్ అన్నాం. వేరియబుల్ యాక్సలరేషన్, ఫర్ వేరియబుల్ యాక్సలరేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆర్ నాట్ వ్యాలిడ్. దెన్ you must go for integrations only. So I want to give you the explanation for this question. Suppose for example this is x-axis. At A velocity is v1, at B velocity is v2, isn't it? At time t is equals to 0, at time t is equals to 2 seconds. What is the change in velocity in this time interval with this constant, if the body is moving with a constant acceleration? Adi question. So కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే a is equals to dv by dt. Okay beta, dv is equals to a dt. Okay, are you able to understand? Integration dv is equals to integration a dt. Integration dv is v, which is varied from v1 to v2. Okay, first we are talking, we will finish this one. Left side will finish chadam, then we go for right side. So then what you got? Cheppandi, upper limit minus lower limit. v2 minus v1 is equals to integration a dt. But this acceleration a is equals to, come on, 2t cube dt. v2 minus v1 is equals to 2 is common factor, 2t cube dt. మీకు ఫార్ములా చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ x power n dx is equals to x power n plus 1 by n plus 1. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 2t power 3 plus 1 by 3 plus 1. Am I right? Am I right? Sir, మరి ఈ dt ఏమైపోయిందంటే dt and integration together will be gone and t cube will be modified as, ఈ రెండు పోయి dx ఇంటిగ్రేషన్ పోయి x power n ఇలా మారుతుంది. అలా t cube పోయి ఇంటిగ్రేషన్ dt ఈ సింబల్ పోయి t cube ఎలా మారుతుంది? t power 3 plus 1 by 3 plus 1. t power 4 by 4. Right better? Then change in velocity v2 minus v1. I will do from here. v2 minus v1 is equals to 1 by 2 t power 4. Okay, then what are the change in values? Time interval t is equals to 0 to t is equals to 2 seconds. 0 to 2 seconds. So v2 minus v1 is equals to half 2 power 4 minus 0 power 4. v2 minus v1 is equals to half 2 power 4 means 16. So v2 minus v1 is equals to 8. This is one of the beautiful example. This is one of the beautiful example. Please do remember forever. Integration లో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది. ఓకే, a body moves with the acceleration a is equals to 3 e square. Find change in the velocity between t is equals to 0 to t is equals to 2 seconds అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఎలా చేయాలి అంటే దీని సొల్యూషన్ ఏంటంటే యాక్సలరేషన్ a is equals to dv by dt కదా. సో dv is equals to a dt, ఇంటిగ్రేషన్ dv is equals to ఇంటిగ్రేషన్ a dt. ఇంటిగ్రేషన్ dv అంటే v అన్నమాట, that it is changing from v1 to v2 is equals to integration a dt.
సో దీన్ని ఎలా రాయాలంటే v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ADT. అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ యాక్సలరేషన్ ఏమి ఇచ్చాడు 3t². v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ 3t² dt. అంటే ఏమవుతుంది v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటిగ్రేషన్ t² dt. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ 3 t పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఓకేనా? ఎందుకంటే ఫార్ములా మీకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, రైట్? v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు 3 t క్యూబ్ బై v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు t క్యూబ్. అయితే ఈ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాడు చెప్పండి, 0 to 2 seconds. సో v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ మైనస్ 0 క్యూబ్. అంటే ఎంత వస్తుంది చెప్పండి, అంటే ఎంత వచ్చింది చూడండి. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇలా చేంజ్ ఇన్ వెలాసిటీ బయటకు చేయొచ్చు. ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ తెలిసిందనుకోండి, v1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అంటే ఇలా మనం ప్రాబ్లమ్స్ చేస్తుండాలన్నమాట. చేస్తుంటుంటే ఈ ప్రాబ్లమ్ని 2-3 సార్లు వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకో అప్లికేషన్ ఉంది, అది చూద్దాం. మనకి బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, రైట్? సో ఇందాక మనం ఏం చేసాం, చేంజ్ ఇన్ వెలాసిటీ కావాలంటే ఇంటిగ్రేషన్ ADT చేయాలి. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఇలాగే ఇంకోటి ఉంది చూద్దాం. ఇక్కడ x1 పొజిషన్ దగ్గర ఉన్నాం, x2 పొజిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, వాట్ ఈస్ టోటల్ చేంజ్? x is equals to x2 minus x1. Small displacement dx, small displacement dx, small displacement dx in the time interval dt, in the time interval dt, in the time interval dt. So from that v is equals to dx by dt. dx is equals to v dt. Okay beta? Now integration dx is equals to, apply integration on both sides, integration v dt. So integration dx is equals to x. Okay, ఈ dx అన్ని కలిపితే మనకి టోటల్ x వచ్చేస్తుంది కదా, టోటల్ చేంజ్ x1 నుంచి x2 చేంజ్ కాబట్టి ఇంటిగ్రేషన్ v dt. సో x2 మైనస్ x1 is equals to ఇంటిగ్రేషన్ v dt. ఓకేనా? మీకు అర్థమైందా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో రెండో అప్లికేషన్ మనం ఏం చెప్పాం, చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ VDT. అంటే యాక్సలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని ఇంటిగ్రేషన్ చేస్తే డిస్ప్లేస్మెంట్ కానీ చేంజ్ ఇన్ పొజిషన్ కానీ వస్తాయి. బాగా చూడండి, వెలాసిటీని టైంతో ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, యాక్సలరేషన్ టైంతో ఇంటిగ్రేట్ చేస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. నౌ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ వన్ క్వశ్చన్. ఓకేనా? ఏంటో చూద్దాం. A man moves with the velocity v is equals to 5t square 6t square. Find displacement in t is equals to 2 seconds. ఇప్పుడు మనకి ఏమడిగాడు, డిస్ప్లేస్మెంట్ అడిగాడు వెలాసిటీ ఇచ్చి. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలి ఆన్సర్, s is equals to ఇంటిగ్రేషన్ vdt. ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం కదా, ఇంటిగ్రేషన్ v ఏమి ఇచ్చాడు 6t స్క్వేర్ dt. ఓకేనా? అప్పుడు 6 బయటికి తీసుకొస్తాం, కాన్స్టెంట్ కాబట్టి t స్క్వేర్ dt 6 ఇంటిగ్రేషన్ t స్క్వేర్, ఆ ఫార్ములాను అప్లై చేస్తే t పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఓకేనా? s is equals to 6 t cube by 3, 2 times. Okay, s is equals to 2 t cube. Understand beta? Time enta 0 to 2 seconds.
2 into 8 16 మీటర్ ఇలా చేయాలన్నమాట. అర్థమైందా? సో కాబట్టి యాక్సలరేషన్ ఇస్తే చేంజ్ ఇన్ వెలాసిటీని, యాక్సలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా బాగా అర్థం చేసుకుంటూ చదివితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? హాయ్, హలో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ one topic which is related to motion 1D. very important, very important. అసలు ఈ వీడియో కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నట్టయితే ఈ కైనమెటిక్స్ మోషన్ ఇస్ స్ట్రైట్ లైన్ అనే దాంట్లో కాంప్లికేటెడ్ ఏరియా కవర్ అయిపోతుంది. మెనీ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావింగ్ ద డౌట్ ఇన్ దట్. ఓకే,